ఫైటింగ్ చూస్తారా వాయించండి బాధ్యాలు. మన ప్లాన్ అంతా చెడిపోయింది గురు. అయితే గణపతి బాబు గారికి పెళ్లి అవదా? అపశకుల పక్షి వాడు అసలే అరుంధతి దూరం అయిపోయిందని ఏడవడానికి రెడీగా ఉంటే ఓ నాయనో పోయింది. ఇప్పుడు ఎలా దేవుడా? నిజంగా నేడుస్తున్నాడా గణపతి? నువ్వు మరీ ఆడతాలా ఏడబాకరా, అసలే ఐడియా నాకు తచ్చుతారు. నువ్వే ఏదైనా ఐడియా చెప్పరా? ఆలోచిస్తున్నా. చించు ఈ పోజ్ ఏదో బాగుందే. అవునరా రే, నువ్వే చల్ల నిలబడితే నా అరుంధతి కోసం నేను ఏమైనా చేస్తా. నుంచో. చలియో చల్లకో పడిపోతే గణపతి గారి పెళ్లి అవదు. అపశకున పక్షి ముసలాడు కళ్ళద్దాలు పెట్టుకున్నా కనపడి సావదులే. బజ్జీ బొండం చెప్పింది గుర్తుందిగా. గుండు పట్టు. పళ్ళ డాక్టర్ గారిని దిష్టి బొమ్మలో తయారు చేయండి అంటే పెళ్లి కొడుకుని తయారు చేశారు. చేతిలో మంగళసూత్రం ఒకట. మీరే కదండి పెళ్లిలో విగ్రహాన్ని నిలబెట్టాలి అన్నారు. వాడి మొహానికి ఇంత మచ్చి వేసి చేతిలో చెప్పు పెట్టండి రా, రాంగ్ కుదిరిపోతుంది. అసలు నీకు బుద్ధి లేదురా. నీకు కాదు వాడికి. చూపు సరిగ్గా ఆండం లేదు కానీ ఎంత కాదనుకున్నా వాళ్ళు వెధవకాళ్ళు ఉట్టి పడుతుందిరా. అసలు ఇలాంటి వెధవలకి పని చెప్పినందుకు నాకు బుద్ధి లేదు. పరమానంద శిష్యుడు కాదండి, బ్రహ్మానందం గారి శిష్యులం. ఏడిచారు కానీ ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ తగలెట్టండి. కిరసనాల డబ్బా అగ్గిపెట్టి ఇప్పించండి. అంటే నిజంగానే తగలెడతారేమో, తీసుకెళ్ళి అక్కడ పెట్టమనండి. అలా చేయండి. అయ్యగారు, అమ్మాయి గారు ఇంకా రెడీ అవ్వట్లేదండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఇష్టం లేదు. అరే లండన్, తుపాకీ ఎవరా? ఏ తుపాకీ పట్టుకో పట్టుకో. నీకు పెళ్లి ఇష్టం లేకపోతే నీకు పెళ్లి చేయలేని నేను బతకడం నాకు ఇష్టం లేదు. కాల్చావు సార్. అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకండి రభస? అమ్మాయి ఒప్పేసుకుంటుంది. ఆ మాట అమ్మాయి అనాలరా? మీరు వెళ్ళి ముందు పెళ్లి కొడుకుని ఆహ్వానించండి. పదండి. నమస్కారం. కూర్చోండి. స్వయంవరానికి విచ్చేసిన పెళ్లి కొడుకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నా మనవరాలి వివాహానికి ఈ 20వ శతాబ్దంలో కూడా స్వయంవరం ప్రకటించారంటే నా టేస్ట్ ఎలాంటిదో మీకు చెప్పక్కర్లేదు, నేను చెప్పను. ఈ బాగబజ్జలు డొక్కు మహాలు వీళ్ళు నాకంటే అందంగా ఉన్నారా? ముసలాళ్ళకి టేస్ట్ లేదురా. నువ్వు అందంగా ఉన్నావు, వాడు లేరు. కానీ ఇంతకు ముందు నీకు బుర్రుండేది, ఇప్పుడు లేదు. నోరు మూసుకుని విగ్రహంలో తగలడు. కదిలా ఉంటే దొరికిపోతాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేశాక. ఇంతమంది కలిసి ఒక ఆడపిల్లని పెళ్లికి ఒప్పించలేకపోతున్నారా? అయ్యి మీ కడుపులు బంగారంగాను. ఆ పిల్లకి నేను నచ్చ చెబుతాలేండి. మీరందరూ బయటికి పోండి. ఉండరా? ఇప్పుడు మీకు విచిత్రం చూపిస్తాను. అది గది 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 గదిగా ఆ దిష్టి బొమ్మ ఎవరిదో తెలియదు. ఎలా తెలుస్తుందిలేండి. వాడేమన్నా మినిస్టరా, యాక్టరా? ఆఫ్టర్ ఆల్ డాక్టర్, డాక్టర్. వాడు నాతో విజయం అందుతాట. ఈ గణపతి గారు చేసుకుంటాడు. చెప్పు చెప్పుచ్చుకుంటా. ఓన్లేండి, అతని సంగతి మనకెందుకు. ముందు అమ్మాయిని చూపించండి. అమ్మాయిని తర్వాత చూద్దాం. ముందు ఈ ఆడంగి వెధవని చూడండి. వీడు నాతో ఛాలెంజ్ చేశాడండి. ఛాలెంజ్. నా మనవరాలి మెడలో తాళి కడతాట. తాళి కాదురా, ఓ మంచి రోజు చూసుకొని నీ మెడ చుట్టూ అంగోస్త్రం చుట్టుకొని దూలానికి వేలాడు ఉరేసుకు చావరా పింజారి వెధవ. శ్రీ 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 బ్రహ్మానందం గారితో విజయవంతరం కల్లా.
నా మనవరాలికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి దాన్ని వల్ల వేసుకున్నంత మాత్రాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాననుకున్నావురా? టాటాలు బిర్లాలు అంతకు మించి కంపెనీ డైరెక్టర్లు నా మనవరాలి చేతుల కోసం ఎదురు చూస్తుండగా లక్షలకి లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా పూలమాలలు చేత్తో పట్టుకుని పెళ్లి కొడుకులు నిలబడి ఉంటూ ఉండగా పూటకు టికానా లేని అనాకాని వెధవకి కాళ్ళు కడి కన్యాదానం చేస్తాను ఎలా అనుకున్నావురా? ముష్టి పీనుగా ఒక్కటి చేస్తానురా. నీకు నున్నగా గుండు గీయించి సున్నం పొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగిస్తానురా. అడ్డగాడిద మీద ఊరేగిస్తానురా. నీకు కావలసిన వరుణ్ణి ఎన్నుకో, దండ వేసి అతన్ని నీ భర్తని చేసుకో. వెళ్ళమ్మా. భజంత్రీలు వాయించండి, మీ మొహాల మండ వాయించండి. మోసం, అన్యాయం, తగ, నాటకం. ఒరే గణపతిగా నన్నే మోసం చేసి ఎంత నాటకం ఆడేవరా? ఇది నాటకం కాదు తాతగారు. పబ్లిక్ గా అందరి ఎదుట మీ సమక్షంలో మీ మనవరాల మీద తాళి కట్టాను. పోలీస్ పోలీస్ పోలీస్! రండి గారు, ఈ దౌర్భాగ్యుడు నా మనవరాలను మోసం చేసి మెళ్ళో తాళి కట్టాడండి. అయితే మంచిదే శుభం. అల్లుడేం చేస్తుంటాడు? అల్లుడెవరండి? వాడి పొందవాడు దొంగ వెధవండి. వీడు తాళి కట్టినా సరే ఈ పెళ్లి చల్లదు, నాకు ఇష్టం లేదు. సరే, మనకిష్టం లేనివి ప్రపంచంలో బోల్డ్ అని జరుగుతుంటాయి. నాకు ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం లేదు. సరే, నువ్వు నోరు ముయ్యరా. ఇది పచ్చడి కాదురా, పెళ్లిరా. చూడండి తాతగారు, నేను లాయర్ బాసుని, అరుంధతి ఇప్పుడు మేజర్. తనకిష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. మీరు మరీ అతిగా చేసి హార్ట్ అటాక్ తెచ్చుకోకండి, పోతారు. వెళ్ళండి రా, వెళ్ళండి. మీరంతా వెళ్ళిపోండి. ఒరే భజంత్రీలు, పెళ్లి అయిపోయిందిగా, ఇక ముసలాయన శోకానికి వాయించండి. బ్యాండు బ్యాండు మేళం.